సంవత్సరంలో ముందుకు సాగుదాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మండలత్రయాధిష్టాన దేవతాభ్యో నమః. యథాస్థానం ప్రతిష్టాపయామి. భగవన్మంత్రమూర్తే స్వపదమాసాదయా సాదయా క్షమస్వ. ఓం ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తేహనాకం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవా. ఉత్సవే శోభనార్థం చ పునరాగమనాయ చ. ఇందాక మండల ఆరాధన జరిగిన తర్వాత ఆ మండల ఆరాధన దేవతలందరినీ ఉద్వాసన చెప్పారు. ఇప్పుడు వెంటనే ఈ పాదుకాది కిరీటాంతంగా స్వామికి ఆయా ఆభరణములను స్వామికి ధరింపజేస్తారు. పాదుకలను ముందుగా ధరింపజేస్తారు. ఆ తర్వాత వరుసగా పాదుకలు, రాజదండం, రాజముద్రిక, అలాగా కిరీటం వరకు ఆయా ఆభరణములను ధరింపజేస్తూ ముందుగా ఆయా మంత్రములతోటి మనకు ఆయా ఆయా ఆభరణములని కూడా దర్శింపజేసి స్వామికి ధరింపజేస్తారు. అంతా కూడా సేవిద్దాం. హిరణ్యపాత్రం మధో పూర్వముదహతి మధుజోసాయీతి ఏకథా బ్రహ్మణ ఉపహరతి ఏకథైవ యజమాన ఆయుష్తేజో దదాతి. గోవింద గోవింద. రామచంద్రమూర్తి ఇక్కడ అర్చామూర్తిగా వేంచేసి ఉన్నారు కనుక పాదుకాది మకుటాంతం స్వామికి సమర్పిస్తారు. లాంఛనాలన్నింటినీ కూడా అంతా కూడా సేవించవలసిందిగా కోరుతున్నాం. అతః భగవతే రాజాధిరాజాయ శ్రీరామచంద్రాయ పాదుకాది మకుటాంతం సమర్పయేత్. త్రీణి పదేతి మంత్రేణ భగవతే శ్రీరామచంద్రాయ పాదుకాద్వయం సమర్పయేత్. దర్శింపజేస్తున్నారంతా సేవించండి. త్రీణి పదాభి చక్రమే విష్ణుర్గోపాదాభ్యః ధర్మాణి ధారయన్ కృష్ణాః కర్మాణి పశ్యత యతో వ్రతాని పశ్పసు ఇంద్రస్య యజ్ఞః సఖా అద్విష్ణాః పరమం పదం దదారస్య చక్షురాతతం అభిప్రాసో విభంజోజాగ్రవాన్ సస్సమింధతే విష్ణోర్యత్పరమం పదం. భగవతే శ్రీరామచంద్రాయ పాదుకాద్వయం సమర్పయామి. సామ్రాజ్యమితి మంత్రేణ భగవతే శ్రీరామభద్రాయ రాజదండం సమర్పయేత్. తర్వాత సమర్పించబడేటువంటి రాజలాంఛనము, రాజదండము, ఇందులో విశ్వక్సేనుణ్ణి ఆవాహన చేశారు. రాజాహి ధర్మేనకి పాలగిత్వా మహామతిర్దండధర ప్రజానామంటూ రామచంద్రమూర్తి ఆనాడు భరతుడికి ఉపదేశిస్తాడు. రాజనేవాడు దండాన్ని ధరించి న్యాయబద్ధంగా పరిపాలన చేసినట్లయితే అతను గొప్పని కీర్తిని పొంది స్వర్గాన్ని పొందుతాడు అంటాడు. అటువంటి గొప్పనైనటువంటి దండాన్ని రాజు కాబోయే రామచంద్రమూర్తికి సమర్పిస్తూ ఉన్నారు. ఓం సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేయం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం. జయ బోలో రామభద్ర భగవానికి జై. భగవతే శ్రీరామభద్రాయ రాజదండం సమర్పయామి. హిరణ్యవర్ణ ఇది మంత్రేణ భగవతే శ్రీవైకుంఠరామాయ రాజముద్రికాం సమర్పయామి. తర్వాత సమర్పించబోయే రాజలాంఛనం, రాజముద్రిక,
మనకి సంస్కృతంలో అంగుళీయకము ముద్రిక అని రెండే పేర్లు ఉన్నాయి ఉంగరానికి. మనమంతా పెట్టుకునేది ఉంగరం అంటారు అంగుళీయకము, కానీ రాజులు ధరించేటువంటి దానికే రాజముద్రిక అని పేరు. రాజు యొక్క పేరు ఆ ముద్రిక పైన ఆ ఉంగరం పైన ఉంటుంది. మనం గవర్నర్ గారు ఎలా అయితే స్టాంప్ వేస్తే జీవో పాస్ అవుతుందో ఆ విధంగా రాజు చేసినటువంటి శాసనం చెల్లుబాటు కావాలయ్యా అంటే అది ప్రధానం కాబట్టి దాన్ని సమర్పించబోతూ ఉన్నారు. రామచంద్రమూర్తికి లక్ష్మీదేవిని ఆవాహన చేసినటువంటి ఆ ముద్రికని మనకి రాజ్యలక్ష్మి అని చెప్పి అంటారు. అటువంటి ముద్రికని సమర్పిస్తూ ఉన్నారు. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహబల వైకుంఠ రామ భగవానికి జయ. అతః భగవతే శ్రీ వైకుంఠ రామాయ రాజముద్రికాం సమర్పయామి. నీలాసూక్తేన భగవతే శ్రీభద్రాద్రి రామాయ సువర్ణ ఆభరణాన్ సమర్పయామి. తరువాత రామదాసు గారు చేయించినటువంటి చారిత్రక ప్రసిద్ధమైనటువంటి ఆభరణాలు పత్సల పతకము, రామమాడ, చింతాకు పతకం అన్ని వరుసగా స్వామివారికి, అమ్మవారికి, అలాగే సీతామహాలక్ష్మికి కూడా సమర్పిస్తారు. అందుగా ముందుగా సమర్పించబడేది పత్సల పతకము. ఈ పత్సల పతకము మనకి బుధుడు అధిపతి పత్సకి, బుధగ్రహ శాంతి కోసం చేస్తారు. నా విష్ణు పృథ్వీపతి అన్నట్లుగా అలాగా విష్ణు వంశలేందే రాజు కాదు అనేటువంటి దాన్ని చెబుతుంది మనకి. అటువంటి దాన్ని ప్రతీకగా ఉన్నటువంటి పత్సల పతకాన్ని స్వామివారికి ఇప్పుడు సమర్పించబోతూ ఉన్నారు. ఓం నీలాం దేవీ గుం శరణం ప్రపద్యే సురవరసే నమః. స్తోమత్రయస్త్రిగం భువనస్య పత్ని వివస్వత్పాదే అభినవప్రణాళి హృదవదే ఆదిరతే పయస్వతిరంజానో అస్తు. ధ్రువాదిశాం విష్ణుపత్న్యఘోరాస్య మనోదా పరిష్కోత్రమాయస్కంధుపానామాత అభినో గృణాతు. దివో ధర్ణః పృథివ్యా అస్యేషానాగతో విష్ణుపత్ని. భద్రాచల రామచంద్ర భగవానికి తర్వాత సమర్పించబడేటువంటి మరో రాంఛనము చింతాకు పథకము. సీతమ్మకు చేయిస్తే చింతాకు పథకము అని చెప్పినట్లుగా ఇందులో కెంపులు కనబడుతుంటాయి మనకి. కెంపులు ఎవరి గ్రహానికి శాంతి కోసం ధరిస్తారయ్యా అంటే రవిగ్రహ శాంతి కోసం ధరిస్తారు. అమ్మవారి నక్షత్రం ఏదయ్యా అంటే ఉత్తరా నక్షత్రము. అటువంటి హారాన్ని అమ్మవారికి సమర్పించడం విశేషము. ఓం నీలాం దేవీ శరణమహం ప్రపద్యే సుదర సుదరసే హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. నీలాం దేవీం శరణమహం ప్రపద్యే సుదరసిదరసే నమః. త్రయస్త్రిగుంషే భువనస్య పత్ని వివస్వత్పాదే అభినో గృణాహి. సకలాధిపత్యే వయస్వతిరంజరాశానో అస్తు. ధ్రువాదిశాం విష్ణుపత్న్యఘోరాస్యేషానాసః సోయా మనోతా. బృహస్పతిర్నాగరిత్యేతమాగస్సంభువానానాద అభినో గృణంతు. భక్త రామదాస వరద గోవింద గో. రాముడు ఉంటాడన్నదానికి నిదర్శనంగా నిలిచినటువంటి చిహ్నము ఈ రామమాడ. అటువంటి రామమాడని లక్ష్మణస్వామి వారికి సమర్పిస్తూ ఉన్నారు. మహాదేవ్యై చ విద్మహే శ్రీభూభక్త్యై చ ధీమహి తన్నో నీలా ప్రచోదయాత్.
प्रचोदयात्। जय बोलो रामानुज स्वामी महाराज की। ततः सुपर्णोसीति मंत्रेण भगवते श्री ओंकार रामाय చామరద్వయం సమర్పయేత్. తర్వాత సమర్పించబోయేటువంటి రాజలాంఛనము చామరాలు. ఇందులో వైనతేయుణ్ణి ఆవాహన చేస్తారు. వందే ఛందోమయంతం ఖగపతిమమలం స్వర్ణవర్ణం సుపర్ణం అని చెప్పినట్లుగా వేదాత్మకుడైనటువంటి వైనతేయుణ్ణి ఆవాహన చేసినటువంటి దీన్ని చెబుతారు. రామచంద్రమూర్తి పితృభక్తికి ప్రతీక, వైనతేయుడు మాతృభక్తికి ప్రతీక. అలా మాతా దర్శనం చేసినటువంటి మహాఫలితం ఈ వింజామర సమర్పణ వల్ల మనం దర్శించవచ్చు. ఓం సుపర్ణోసి గరుత్మా త్రివృత్తేషు రోగాయత్రం చక్షుస్తోమ ఆత్మా సామదే ధనుర్వామదేవ్యం బృహద్రథంతరే యజ్ఞయం పుచ్చంఛందృశ్యంగానిధిష్ణయా శపాయ యోగం శినామ సుపర్ణోసి గరుత్మాంతివంగచ్చ శుభఃపత. ఓంకార రామ గోవింద గోవింద. భగవతే శ్రీ ఓంకార రామాయ చామరద్వయం సమర్పయామి. హిరణ్యగర్భేతి మంత్రేణ భగవతే శ్రీరామనారాయణాయ స్వర్ణఛత్రం సమర్పయేత్. తర్వాత సమర్పించబడేటువంటి రాజలాంఛనం బంగారుమయమైనటువంటి ఛత్రము. దీనిలో అనంతుణ్ణి ఆవాహన చేస్తారు. మనకి ఏకఛత్రాధిపత్యము అంటే సామంతులంతా కూడా అయ్యా నీ ఏలుబడిలో మేమంతా కూడా సామంతులుగా ఉండటానికి నీ సామ్రాజ్యత్వాన్ని అంగీకరిస్తున్నాము అనే దానికి ఏకఛత్రాధిపత్యానికి ప్రతీకగా దీన్ని చేస్తారు. యునానిమస్ అంటారు కదా, ఏకగ్రీవంగా ఎన్నిక కాబడేటువంటి వ్యక్తి అన్నట్లుగా అలాగా రామచంద్రమూర్తిని చక్రవర్తిత్వాన్ని అందరూ కూడా సామంతరాజులు అంగీకరించడానికి ప్రతీకగా దీన్ని సమర్పించబోతూ ఉన్నారు. ఓం హిరణ్యగర్భసమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీత్ సదాధార పృథివీంద్యాముతే మాం కస్మై దేవాయ నమిషా విధేమా. ఓం హిరణ్యగర్భసమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీత్ సదాధార పృథివీంద్యాముతే మాం కస్మై దేవాయ నమిషా విధేమా. జయ బోలో రామనారాయణ భగవాన్ కీ జయ. భగవతే శ్రీరామనారాయణాయ స్వర్ణఛత్రం సమర్పయామి. తతః విష్ణోరరాటమసీతి మంత్రేణ భగవతే శ్రీరఘువీరాయ రాజఖడ్గం సమర్పయామి. తర్వాత సమర్పించేటువంటి మరో లాంఛనము రాజఖడ్గము. రాజు ఎందుకు ఖడ్గాన్ని ధరిస్తాడయ్యా అంటే భవభూతి చెప్తాడు. అసాధ్యమన్యథాచేత్యం పరిచ్ఛిద్య శరీరిణః యథా రాజా తథా వైద్యశ్చస్త్రపాణిర్భవిష్యతి అన్నట్లుగా లోకంలో జరిగినటువంటి ఇబ్బందులను రాజు ఖడ్గాన్ని ధరించకుండా ఎలాగైతే సరిచేయలేడో, ఒక అనారోగ్యం వస్తే వైద్యుడు ఎలా కత్తిపట్టకుండా దాన్ని నయం చేయలేడో, అలాగా రాజు కూడా లోకంలో జరిగేటువంటి ఇబ్బందులందరినీ కూడా ఖడ్గాన్ని ధరించి చేస్తాట. రామచంద్రమూర్తి ధర్మాత్ముల పట్ల ఎంత కారుణ్యాన్ని చూపిస్తాడో అధర్మాత్ముల పట్ల అంత కాఠిన్యాన్ని ప్రదర్శిస్తాడు. దానికి ప్రతీకగా సమర్పించబోయేటువంటి రాజలాంఛనము. గోవింద జయ బోలో రఘువీర మహారాజ్ కీ. ఓం విష్ణు లలాటమసి విష్ణు ప్రథమసి విష్ణు
ఈ ఛత్రాన్ని ఈ సంవత్సరం ఉత్తరాది మఠం వారు సమర్పించడం జరిగింది. అటువంటి గొప్పనైనటువంటి స్వర్ణ ఖడ్గాన్ని స్వామివారికి సమర్పించారు. మనకి రాజలాంఛనాలు మొత్తం 21 రాజలాంఛనాలుగా మనకి సంఖ్యాశాస్త్రం చెబుతోంది. అలా ఒక్కొక్క రాజలాంఛనాన్ని స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు. ఈ 21లో ఉన్నటువంటి అంతరార్థాన్ని గ్రహించినటువంటి వాడు కాబట్టే పరశురాముడు కూడా రాజులందరినీ కూడా నిర్మూలించడానికి 21 సార్లు దండెత్తాడు అని చెప్పి మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి. అలా ఉన్నటువంటి రాజలాంఛనాలలో రామచంద్రమూర్తికి పాదుకాది ముకుట పర్యంతం కూడా సమర్పిస్తూ ఇప్పుడు ఖడ్గాన్ని సమర్పించారు. ఆ తర్వాత మరో రాజలాంఛనాన్ని స్వామివారికి సమర్పించబోతూ ఉన్నారు. రాజాధిరాజాయేతి మంత్రేణ భగవతే శ్రీమన్నారాయణాయ రాజమకుటం సమర్పయేత్. తర్వాత సమర్పించబోయేటువంటి ప్రధాన లాంఛనము చక్రవర్తిత్వానికి చిహ్నంగా నిలిచేటువంటి చిహ్నము మనకి రాజమకుటము. ఇందులో సమ్రాట్ శక్తిని ఆవాహన చేయడం జరిగింది. ఇది మనకి ఉభయ వేదాంతాచార్య పీఠం వారు శ్రీ 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 తిన్నంటి శ్రీమన్నారాయణ రామానుజీర స్వామి చనజీర స్వామి వారు అనుగ్రహించినటువంటి కిరీటం ఇది. అటువంటి కిరీటాన్ని రామచంద్రమూర్తికి ధరింపజేయబోతూ ఉన్నారు. ఆనాడు సూర్యమండలంలో ఉన్నటువంటి సువర్ణం చేత బ్రహ్మదేవుడు తయారు చేయించాట మనువుకి. ఆ మనువు మొదలైనటువంటి మహానుభావులందరూ ఏ కిరీటాన్ని అయితే ధరిస్తున్నారో ఆ కిరీటాన్నే ఇప్పుడు రాజు కాబోయేటువంటి రామచంద్రమూర్తి కూడా ధరింపజేయబోతూ ఉన్నారు. నీ సహజంబు సాత్వికము నీ విడిపట్టు సుధాపయోధి పద్మాసనుడాత్మజుండు కమలాలయ నీ ప్రియురాలు నీదు సింహాసనమిద్ధరిత్రి గొడుగాక సమక్షులు చంద్రభాస్కరుల్ నీ సుమతల్పమావిపణి దాశరథి కరుణాపయోనిధి. దాశరథి శతకంలో ఈ పట్టాభిషేకం చెప్తారు. రామచంద్రుడు ఎవరు అనంటే జగచ్చక్రవర్తి అని, పరమాత్మ ఆయన. నీ సహజము సాత్వికము, ఆ స్వామి సహజమైనటువంటి గుణం సాత్విక గుణం. నీ విడిపట్టు సుధాపయోధి, ఆ రామచంద్రమూర్తి వేంచేసి ఉండేటువంటి స్థానం క్షీర సముద్రంట, సుధాపయోధి. నీ సహజంబు సాత్వికము నీ విడిపట్టు సుధాపయోధి పద్మాసనుడాత్మజుండు. స్వామివారికి రామచంద్రమూర్తికి ఎవరు కుమారుడు అనంటే పద్మాసనుట. పద్మాసనుడు అంటే బ్రహ్మదేవుడే ఆయన కుమారుడు. పద్మాసనుడాత్మజుండు కమలాలయని ప్రియురాలు. సాక్షాత్తు లక్ష్మీదేవి ఆ రామచంద్రుడికి ప్రియురాలుట, భార్య. అంటే సీతామహాలక్ష్మి అన్నమాట. అంటే ఇక్కడ రాముడు అని అంటే రాముడు వేరు విష్ణువు వేరు అని అర్థం కాదు. మహావిష్ణువే రాముడుగా ఉన్నాడు. నా విష్ణు పృథివీపతి అన్నారు. ఎవరన్నా పరిపాలిస్తున్నారంటే లోకంలో రాజుగారికి నమస్కారం చేయాలి, ఎవరైనా సరే ఆ రాజుగారు. ఎందుకంటే ఆయనలో మహావిష్ణు స్వరూపం ఉంటే తప్ప పరిపాలక లక్షణములు ఆయన దగ్గర ఉండవు. అందువలన పరిపాలకులందరూ విష్ణు సమానులు అని. రామచంద్రమూర్తి మహావిష్ణువే కదా ఆయన. కనుక కమలాలయని ప్రియురాలు లక్ష్మీదేవి ఆయన భార్య. నీదు సింహాసనమిద్ధరిత్రి. రామచంద్రమూర్తి ఇక్కడ బంగారు సింహాసనం మీద ఉన్నాడు ఆయన. ఆయనకు ఈ ధరిత్రి భూమి అంతా కూడా సింహాసనమే. నీదు సింహాసనమిద్ధరిత్రి గొడుగాకసము. గొడుగేమిటి అని అంటే ఇందాక మనం బంగారు గొడుగు చూసాం మనం, అది కాదండి, ఆకాశమే ఆయన గొడుగు. గొడుగాకసము అక్షులు మహారాజాయ నమః. భద్రాద్రిరాజ
భగవానికి గొడుగు ఆకాశము. ఇందాక ఆ గొడుగు ఛత్రం, బంగారు ఛత్రం చూపించారే, ఆకాశమేటది. గొడుగు ఆకాశము. అక్షులు చంద్రభాస్కరులు. ఆ రామచంద్రమూర్తికి 2 నేత్రాలు ఉన్నాయి. ఒకటి చంద్రుడు, ఇంకొకడు భాస్కరుడు. చంద్రభాస్కరులు. నీ సుమతల్పమాదిఫణి. ఆయన పడుకోవాలి అనంటే ఆ పక్క ఏమిటి అనంటే అది ఆదిఫణి, ఆదిశేషుడు. నీ సుమతల్పమాదిఫణి, నిన్ను కొల్చిన వారలు ఎలాంటి వారయ్యా అంటూ ఆయన దాశరథి కరుణాపయోనిధి అని అంటారు. కనుక జగచ్చక్రవర్తి అయినటువంటి రామచంద్రమూర్తికి పాదుకాది కిరీటాంతంగా అన్ని ఆభరణములు సమర్పించారు. ఇప్పుడు పట్టాభిషేకం మిగిలింది. పట్టాభిషేకం చేస్తారు. ఇప్పుడు ఆ పట్టాభిషేకంలో మనం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి నదీ జలాలు, సముద్ర జలాలు ఇవన్నీ కూడా స్వామివారి మీద మంత్రపూర్వకంగా ప్రోక్షణం చేస్తారు. అదే పట్టాభిషేకం అంటే. ఎప్పుడైతే ఈ పట్టాభిషేకం జరిగిందో వెంటనే మన అందరికీ రామరాజ్యం వచ్చినట్లు అర్థం. ఆనాడు చూడండి, పట్టాభిషేకానికి ఎంత ప్రాధాన్యమో రామాయణంలో చెప్తారు. ముందు పట్టాభిషేకం ఎవరికి జరిగింది అనంటే పాదుకలకు పట్టాభిషేకం జరిగింది రామాయణంలో. అలా పాదుకలకు జరిగిన తర్వాత సుగ్రీవుడికి పట్టాభిషేకం జరిగింది. ఆ తర్వాత విభీషణుడికి పట్టాభిషేకం జరిగింది. చిట్ట చివరగా రామచంద్రమూర్తికి పట్టాభిషేకం జరిగింది. అలాగే రామాయణంలో చూస్తే మొట్టమొదలు రామ పాదుకలకు పట్టాభిషేకం, చిట్ట చివర రాముడికి పట్టాభిషేకం. అవన్నీ కూడా ఇక్కడ మనకు పాదుకాది కిరీటాంతంగా రాముడికే, పాదుకలకు పట్టాభిషేకం జరుగుతున్నది, రాముడికి పట్టాభిషేకం జరుగుతున్నది. రామాయణంలో వాల్మీకి మహర్షి ఈ పట్టాభిషేకాన్ని చాలా ప్రధానంగా చెప్తారు. ఎందుకు అనంటే ఓంకారంట అది. మనం ఓంకారాన్ని సేవించలేదని బాధపడక్కర్లా. పట్టాభిషేకాన్ని సేవించామంటే ఓంకారాన్ని సేవించినట్లు. ఓంకారాన్ని తలచుకున్నప్పుడల్లా పట్టాభిషేకాన్ని మనం చూసినట్టు భావించాలన్నమాట. అందుకని ఇది రామతాపన్యోపనిషత్తు చెప్తున్నది. ఏమనంటే రాముడితో పాటు లక్ష్మణ భరత శత్రుఘ్నుడు, సీత, హనుమంతుడు వీళ్ళందరూ కలిసి ఉన్నటువంటి ఆ సన్నివేశం ఏదైతే ఉన్నదో అది మన మనస్సులో మెదులుతూ ఉంటే ఓంకారాన్ని మనం తలుచుకుంటూ ఉన్నట్లు అన్నారు. కనుక అలాంటి ఒక సన్నివేశం ఇక్కడ మనకు జరుగుతున్నది. పట్టాభిషేకాన్ని అర్చక స్వాములు నిర్వహిస్తారు మంత్రపూర్వకంగా. ఆ మంత్రాలను వింటూ ఈ పట్టాభిషేకాన్ని సేవిద్దాం. భగవన్ మంత్రమూర్తే స్వప్నమాసాదయా సాదయా క్షమస్వ ఓం. పండన భీముడాత్తజన బాంధవుడుజ్వల బాణతూణ కోదండ కళ ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడగట్టి భేరికాడండడండ నినదమ్ముల దండము నిండ మత్త వేదండము నెక్కి సాటదను భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. చక్కరమానివేము దినజానిన కైవటి మాలవాడములు పెక్కురు బక్క దైవముల వేమను గోచదరు. అట్లు కాదయా మొక్కిన నీకు మొక్కవలే మోక్షము సంగిన నివైవలన్ తక్కిన మాటలేమిటికి దాశరథి కరుణాపయోనిధి. ఓం మిత్రోసి వరుణోసి సమహం విశ్వైర్దేవైః క్షత్రస్యాభిరసి క్షత్రస్య యోనిరసి యోనామాసీద సుషదామాసీద మాత్వాహింసే మావాహింసే నిషసాదృఢవ్రతో వరుణః పశ్చాస్మా సామ్రాజ్యాయ సుక్రతుః దేవస్య త్వా సవిదుః ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం ఓష్ణోహస్తాభ్యాం అశ్వినోర్భైజ్యేన తేజసో బ్రహ్మవర్చసాయాభిషించామి దేవస్య త్వా సవిదుః ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం ఓష్ణోహస్తాభ్యాం సరస్వత్యై భైష
देवस्य त्वासवितुः प्रसवे अश्विनोर्बाहुभ्याम् ऊष्णो हस्ताभ्याम् इन्द्रस्येन्द्रियेण श्रेयसे बलायाभिषिञ्जामि गोमनं बृहस्पतिमिन्द्रं दानाय योजया वाचं विष्णुं सरस्वतीं सवितारं च वाजिनम् सोमकुं राजानं वरुणमग्निमन्वारभामहे आदित्यान् विष्णुं सूर्यं ब्रह्माणं च बृहस्पतिम् देवस्य त्वासवितुः प्रसवेऽश्विनोर्बाहुभ्याम् ऊष्णो हस्ताभ्याम् सरस्वत्यै वाचो यन्त्रेणाग्नेस्त्वा साम्राज्येनाभिषिञ्चामीन्द्रस्य बृहस्पतेस्त्वा साम्राज्येनाभिषिञ्चामि वसवस्त्वा पुरस्तादभिषिञ्चन्तु गायत्रेण छन्दसा रुद्रास्त्वा दक्षिणतोऽभिषिञ्चन्तु त्रैष्टुभेन छन्दसा आदित्यास्त्वा पश्चादभिषिञ्चन्तु जागतेन छन्दसा विश्वेत्वा देवा उत्तरतोऽभिषिञ्चन्तु अनुष्टुभेन छन्दसा बृहस्पतिस्त्वोपरिष्टादभिषिञ्चतु पान्तेन छन्दसा ॐ ध्रुवाद्योर्ध्रुवा पृथिवी ध्रुवं विश्वमिदं जगत् ध्रुवाः पर्वतारिणे ध्रुवो राजाभिषामयम् इहैवैधिमाव्यधिष्ठाः पर्वतविनादिकाचलिः इन्द्र इवेह ध्रुवस्तिष्ठा इह राष्ट्रमुधारय अभितिष्ठपृतन्यतः अधरे सन्तु शत्रवः इन्द्र इव वृत्रः तिष्ठा अपः क्षेत्राणि संजयन् इन्द्र एनमभिधरत् ध्रुवं ध्रुवेण हविषा तस्मै देवाभिब्रुवन् अयं च ब्रह्मणः ॐ ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं पट्टाभिषेकमुहूर्तस्तु मुहूर्तोऽस्तु भवन्तो महान्तो ब्रह्मन्तो महापट्टाभिषेकमुहूर्तस्य मुहूर्तोऽस्तु जय बोलो पट्टाभिरामचन्द्र भगवान की सीता माई की लक्ष्मण स्वामी की जय श्री राम जय श्री राम जय जय श्री राम जय श्री राम అంతా చెప్పండి. వశిష్ఠః वसिष्ठः వామదేవశ్చ वामदेवश्च జాబాలిః जाबालिः అథ కాశ్యపః काश्यपः కాత్యాయనః कात्यायनः సుయజ్ఞశ్చ सुयज्ञश्च గౌతమః गौतमः విజయస్తథా विजयस्तथा అభ్యషించన్ अभ्यषिञ्चन् नरव्याघ्रम् ప్రసన్నేన प्रसन्नेन సుగంధినా सुगन्धिना సలిలేన सलिलेन సహస్రాక్షం सहस्राक्षम् వసవః वसवः వాసవం యథా वासवं यथा అభ్యషించన్ अभ्यषिञ्चन् నరవ్యాఘ్రం नरव्याघ्रम् ప్రసన్నేన प्रसन्नेन సుగంధినా सुगन्धिना సలిలేన सलिलेन
సహస్రాక్షం సహస్రాక్షం వసవః వసవః వాసవం యథా వాసవం యథా భద్రాచల నివాసాయ భద్రాయ పరమాత్మనే జానకీ ప్రాణనాథాయ ఘంటమరాయ మంగళం ఆసాద్య నగరీం దివ్యామభిషిక్తాయ సీతయా రాజాధిరాజ రాజాయ రామభద్రాయ మంగళం మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమై సర్వైష్టపూర్వైరాచార్యైః తత్రదాయాస్తే మంగళం రామనారాయణ గోవింద గోవింద. పట్టాభిషేకంలో ప్రధానమైనటువంటి భాగం ఇదైన తర్వాత